దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి చేకూరుతుందో తెలియజెప్పే మేనిఫెస్టోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ వేదికగా 23 అంశాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రానికి ఐటీఐఆర్ పునరుద్ధరణ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ఐఐఎం, విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం తదితర అంశాలు ఉన్నట్లు సమాచారం. జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన 5 న్యాయాలతో పాటు ఇవాళ మేనిఫెస్టోలో ప్రకటించే అంశాలు రాష్ట్రానికి ప్రత్యేకించినవని పీసీసీ స్పష్టం చేసింది. ఇప్పటికే 6 గ్యారెంటీలు, ఇతర హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న హస్తం నేతలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తరువాత రాష్ట్రానికి ప్రత్యేకించిన మేనిఫెస్టోను ఇంటింటికి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ కాంగ్రెస్ 25 గ్యారంటీ పేరుతోని మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో అంశాలను లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అట్లాగే తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, మంత్రులు వీరందరూ కూడా ప్రజల్లోకి జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టోని తీసుకెళ్తున్నారు. దాంతో పాటు ఇవాళ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ఏ పథకాలు తీసుకొస్తారు, ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో వివరించే విధంగా 23 అంశాలతోని స్థానిక మేనిఫెస్టోని ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ముఖ్య నేతలు ఆవిష్కరించున్నారు. ప్రధానంగా ఈ 23 అంశాలతో కూడిన మేనిఫెస్టోలో మనం పరిశీలిస్తే ఐటీఐఆర్ పునరుద్ధరణ, కాజీపేట రైల్వే కోచ్, అట్లాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అట్లాగే హైదరాబాద్ నుంచి విజయవాడకి జాతీయ రహదారి పక్కన ర్యాపిడ్ ట్రైన్ ట్రాక్, ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. ఈ స్థానిక అంశాలు అంటే ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న అంటే విభజన చట్టంలో ఏదైతే తెలంగాణకు రావాల్సిన అంశాలతో పాటు అంతకుముందు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు అసంపూర్తిగా ఉన్న పథకాలను కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ మేనిఫెస్టోలకు సంబంధించి దీన్ని కూడా జాతీయ స్థాయి మేనిఫెస్టోతో పాటుగా ఇక్కడ లోకాల్లో పొందుపరిచిన ఈ 23 అంశాల మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఇవాళ లోకల్ సంబంధించిన మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆవిష్కరించబోతున్నారు. ప్రధానంగా ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా స్థానిక లోకల్ మేనిఫెస్టోని విడుదల చేయబోతోంది. స్థానికంగా ఉన్న అంశాలను దీంట్లో ప్రధానంగా పొందుపరిచారు. రైట్, థ్యాంక్ యూ వాసు.